మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను. అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి ఇంకా హోప్ఫుల్ గా ఉన్నాం, ఎందుకంటే ఇంకా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవుద్ది అని ఒక ఆశ ఉండేది. అది లాస్ట్ 6 days గా ఆర్ 1 week గా ఇండియా మొత్తంలోని నెంబర్ 2 పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి. అది అంటే నాకు తెలిసి అంటే ప్రైమ్ లోని నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ నెంబర్ లోని అంతకాలం ట్రెండ్ అవ్వడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్ కి. ప్లస్ నా ఇన్బాక్స్ సోషల్ మీడియా మెసేజెస్ అవనివ్వండి, కాల్స్ అవనివ్వండి, కొంతమంది చిన్నపిల్లలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఏడ్చేస్తుంది అమ్మాయి, పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, మ్యూజిక్ షాప్ మొత్తం ఏడుస్తున్నావా అంటే అవును అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ చిన్నపిల్లలు చూసి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు కానీ తాతలు కానీ వాళ్ళ నాన్న అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు, యంగ్స్టర్స్ టీనేజర్స్ చూసి పేరెంట్స్ కి ఎలాగైనా చూపించాలి అని అంటే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతుంది అని. అలానే అయ్యింది ఈ రోజు. అలానే మాకు ప్రశంసలు గాని ఒక ప్రేమ గాని అందుతుంది ఆడియన్స్ నుంచి. సో వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సినిమాని నేను భాగమైనందుకు మా డైరెక్టర్ శివ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను వర్క్ చేసిన అందరూ ప్రతి ఒక్కరు జెమ్ ఆఫ్ అన్ యాక్టర్స్. అజయ్ రాజ్ గారి గురించి అందరికీ తెలిసిందే. అమిత్, నానితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. మాన్సీ, మేఘన, నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ కో యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నా. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది చాలా మంచి సినిమా అవుతుంది అండ్ త్వరలోనే మిగతా లాంగ్వేజెస్ లో కూడా వస్తుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి ఆదరిస్తారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్.